రాజాసింగ్ అదుపులోకి. ముంబై నుంచి శంషాబాద్ లో దిగగానే అడ్డుకున్న పోలీసులు మెదక్ వెళ్తున్నారన్న సమాచారంతో ఇప్పుడు అక్కడ ఆవులు దొరికినాయి కదా, ఆవుల కడికి పోవాలి. ఈ ఆవులకు పంచాయతీ పెట్టాలి. ఆవుల పంచాయతీ పెట్టి రాష్ట్రం అంతా దీనికి చిచ్చు పెట్టాలి. మన హిందువులను పూజించే ఆవులను తీసుకుపోయి కొత్త ముస్లింలు అని చిచ్చు పెట్టాలి. వీళ్ళకు ఓట్లేసిందేమో మనుషులు. వీళ్ళ పోరాటం అంతా ఆవుల మీద, రౌతుల మీద, రాళ్ల మీద. దీన్ని బాగా అర్థం చేసుకోవాలి మన ప్రజలు, తెలంగాణ ప్రజలు. దయచేసి తెలంగాణ రాష్ట్రం చేయిజారుతుంది. ఇది మళ్ళా చెప్తున్నా. చూడ ఆవులం పట్టుకున్నారు, పోలీసులు తీసుకుపోయి ఎత్తారు కదా. ఒకవేళ అది అక్రమ రవాణా అయితే ఖచ్చితంగా నేరం. అది అక్రమ రవాణాకు సక్రమ రవాణాకు తేడా ఉన్నది. ఇప్పుడు ఎన్నో బీఫ్ సెంటర్లు ఉన్నాయి. బీఫ్ తినటోళ్ళని తినొద్దంటారా? అది వారి ఆహారపు అలవాటు. వాడి తిండి తింటే నీకేం నొప్పి? కాకపోతే అక్రమ రవాణా అన్నప్పుడు, చట్టవిరుద్ధంగా రవాణా చేస్తున్నప్పుడు మాత్రం తప్పకుండా దానికి శిక్ష. ఓట్లేసిందేమో మనుషులు, వీళ్ళ పోరాటం అంతా ఆవులను కాపాడడానికి. ఎక్కడి దుర్మార్గం ఇది, ఎక్కడి ఆలోచన ఇది? ఏందో వీళ్ళ సిద్ధాంతాలు, వీళ్ళు ఏం మనుషులో అర్థం కాదు. బీజేపీ ఒక విచిత్రమైన పార్టీ. బీజేపీ ఎంత విచిత్రమైన పార్టీ అంటే అంత విచిత్రమైన పార్టీ. దానికి ఓట్లేసేటోళ్ళు ఎంత మేధావులో అర్థం కాదు. బీజేపీకి ఓట్లేసేటోళ్ళు అంతా మేధావులే. ఈ ఓటేసేటప్పుడు ఈ మెదడు ఉన్నది కదా, బుర్రలో ఉన్న మెదడుని ఇట్లా పెట్టి ఆ సందుగాలను ఆ బీరువాలను పెట్టి ఓటేసేదానికి పోతారేమో. నీవు మొక్కాలో తెలంగాణలో కూడా ఇటువంటి వాళ్ళు తయారైందంటే సిగ్గు అనిపిస్తుంది. బీజేపీకి తెలంగాణలో ఓటేసేటోళ్ళు తయారైందంటే అత్యంత సిగ్గు అనిపిస్తుంది.